గదిలాగా ఏర్పడి ఆ గదిలో వెలుగుతూ ఉండగా కొట్టుకాల్ కట్టెల్లేల్ దంతపు కోళ్ళ మంచం పైన ఏనుగు దంతాలు ఎలా ఉంటాయో అలాంటి దంత ఆకృతి కలిగిన కోళ్ళు కడిగిన పట్టు మంచం పైన మెత్తని మేలేరి మెత్తనైన 5 గుణములు కలిగినటువంటి పాన్పుల పైన ఎక్కి కోతులర్ గుత్తులు వికసించి చక్కగా పూల గుత్తులను తన కేశముల ధరించినటువంటి యొక్క నప్పిన్నై సుందరమే నప్పిన్న పిరాటి అంటూ అమ్మవారిని ఇక్కడ అమ్మవారిని స్తుతి చేస్తూ ఉంది. ఇక్కడ కూడా గోష్ఠి అంతా కూడా కలిసి నప్పిన పిరాటి హృదయంపై చక్కగా వైద్యుడంత మలర్మ విశాలమైన వక్షస్థలం కలిగినటువంటి ఆ అమ్మవారి హృదయం పైన నిద్రిస్తున్నటువంటి ఓ కృష్ణ అంటూ ఇక్కడ స్వామిని కీర్తిస్తూ ఉన్నాను. విశాల వక్షస్థలం గలవాడ వాయు తిరువాయ్ ఇప్పటికైనా నోటు తెరవండి. మైతనం కలినాయ్ నియున్మనాలనై ఓ కాటుక దాల్చినటువంటి అమ్మవారిని అడుగుతుంది. ఇక్కడ కాటుక దాల్చిన కన్నులు గలదానా నియున్మనాలని నీ యొక్క మనోబలముని నీ దగ్గరనే ఉంచుకుంటావా? ఎంతనైపోవడం ఎంతకాలమైనా నీ దగ్గరనే ఉంచుకుంటావా? ఊరిడబట్టాయిగా ఇంకా అలాగే నీ దగ్గరే ఉంచుకొని మేల్కొననీయకుండా చేస్తూ ఉన్నావా నువ్వు అంటూ అమ్మవారిని ఇక్కడ గోదావరి గోష్ఠంతా కూడా అడుగుతూ ఉంది. ఎంతనయ్యను విడువాత్మకిల్లాయాల్ ఎంత మాత్రం కూడా ఎడబాటను నీవు ఓర్చుకోలేకుండా ఉన్నావా? స్వామి దర్శనం కావాలని మేమందరం కూడా ఇక్కడికి వస్తే నీ ఎదపైన విశాల వక్షస్థం కలవడిన వాటిని నీ ఎదపైన పడుకోబెట్టి ఎంత మాత్రం లేవకుండా నీవు ఆ స్వామి నుంచి ఎంత మాత్రం కూడా ఎడబాటు పొందకుండా నీవు చూస్తూ ఉన్నావా? కనీసం ఆ స్వామి దర్శనాన్ని మాకు పొసగడానికి ఇది నీకు తగునా అను ఇక్కడ అడుగుతూ ఉంటుంది. తత్వమంత్రం తనవు ఏలూరి బాబా ఎందు విశేషమైనటువంటి ప్రయోగాన్ని ఇక్కడ చేసింది గోదామ్మవారు. తత్వమంత్రం అంటే తత్వం తెలిసిన నీవే. అమ్మవారిని దేనికి గుర్తుగా చెప్తారు? లోకంలో కరుణకు రూపంగా మనం అమ్మవారిని సూచిస్తూ ఉంటాం. అలాంటిది ఏదైనా తన పిల్లవాడికి ఏదైనా కష్టం వస్తే అందరికంటే ముందుగా రెస్పాండ్ అయ్యేది ఎవరండి? తల్లి. చాలా సున్నితమైన మనస్సుతో తన పిల్లవాడికి ఏ కష్టం వచ్చినా తాను ఎలాగైతే బాధపడి తల్లడిల్లిపోతూ ఉంటుందో ఇక్కడ కూడా వచ్చినటువంటి వీరందరూ కూడా ఏంటి చక్కగా వారి యొక్క సంతానంగా భావిస్తూ ఉంటారు. అలాంటిది మేమందరము స్వామి దర్శనానికి ఉదయమే లేచి కష్టపడి 10 మంది గోపికలను లేపాము. అందరం కలిసి గోష్ఠిగా చేరి మార్గశీర్ష స్నానాన్ని ఆచరించాము. నీ వద్దకు స్వామి దర్శనానికి వచ్చి నిన్ను లేపితే నీవేం చేశావమ్మా? లోపలికి వెళ్ళావు, స్వామిని లేపుతానని చెప్పావు. వెళ్ళి స్వామిని నీ వక్షస్థలం పైన పడుకోబెట్టుకొని చక్కగా లేపకుండా మాకు దర్శనాన్ని ఉసగకుండా నీవు అడ్డుపడుతూ ఉన్నావు. ఇది నీ గుణములకు తగినటువంటిది కాదు, నీ తత్వం ఇది కాదు కదా. స్వామికి నువ్వు చెప్పాలి. పిల్లలందరూ వచ్చారు, చక్కగా నీ దర్శనానికే వేచి ఉన్నారు అని చెప్పి నీవు దర్శనం ఇప్పించాల్సింది పోయి నీవే ఆ దర్శనానికి అడ్డుపడుతూ ఉన్నావా అంటూ నీలామ్మవారిని ఈ రోజు భాషల లోపల గోదావరి గోష్ఠి అంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి ఆ పద్మనాభుని విశాల వక్షస్థలం కలిగినటువంటి ఆ స్వామి శ్రీచరణాలను గోదావరి సాక్షిగా మనందరం కీర్తిద్దాం. రంగనాథ అనుగ్రహాన్ని పొందుదాం. గోదావరి నిత్యశ్రీ నిత్యమంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. ఓం బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళీ వర్షతు పర్జన్యాం పృథివీం సస్యశాలినీ. దేశోయం శోభరితా బ్రాహ్మణాః సంతు నిర్భయాః. కాళీ వర్ధదాం కాలే కాలే వర్షతు వాగవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగ శ్రీచ్చవర్తదా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతో స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీమన్నారాయణ చరణారవిందాచరణస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం స్వస్తి. సర్వే సమస్త సన్మంగళాని సంతు.
गोविंदा चूड़ी कुड़तना चिवर गोविंदा गोविंदा भगवान की गोदा मागी की श्री कृष्ण भगवान की जय। जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। अच्छा